అక్కడికి వేరే ముగ్గురు ఎవరో అన్నోన్ పర్సన్స్, అసలు వీళ్ళకి సంబంధం కూడా లేదు. సో ముగ్గురు పర్సన్స్ ఈ 8 మంది కుర్రాళ్ళు ఎవరైతే పార్టీ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాటిల్ కావచ్చు, డబ్బులు కావచ్చు, పక్కా గట్టిగా పార్టీ చేసుకుంటున్నారని అనుకున్నారో ఏమో తెలియదు. డబ్బులు కావాలి, బంగారం కావాలి, మీ మెళ్ళ ఉన్నటువంటి చైన్లు కావచ్చు, ఏవైనా సరే అవన్నీ ఇచ్చేయండి అని బెదిరింపులకు దిగడం స్టార్ట్ చేశారు. వాళ్ళున్నది, ఈ బెదిరింపులు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నది కేవలం ముగ్గురు మాత్రమే. కానీ ఈ జయంత్ గౌడ్ అండ్ ఫ్రెండ్స్ మాత్రం మొత్తం 8 మంది ఉన్నారు. సో ఒక్కసారిగా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరో వచ్చి ఇట్లా బెదిరిస్తారు అని కూడా అనుకోనటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా జయంత్ గౌడ్ మీద ఇక దాడికి కూడా ప్రయత్నించారు. వీళ్ళు 8 మంది ఉన్నారు కాబట్టి కొంచెం అగ్రెసివ్గానే ఎదుర్కొనే ప్రయత్నం చేసిండ్రు. అయితే అందులో ఉన్నటువంటి ఈ ముగ్గురు ఎవరైతే దాడికి పాల్పడడానికి వచ్చారో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చాకును తీసి జయంత్ గౌడ్ మీద దాడి చేయడం జరిగింది, పొడవడం జరిగింది, నిర్దాక్షిణ్యంగా పొడవడం జరిగింది. దీంతో జయంత్ గౌడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళు 8 మంది ఉన్నారు. గట్టిగా కేకలు వేయడం, ఆ తర్వాత కొంతమంది కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ముగ్గురు కూడా ఒక్కసారిగా చాకు తీయడంతో ఇంకా అర్థం కాని పరిస్థితి వాళ్ళకు కూడా. చెరో వైపు అందరూ చెల్లా చెదురుగా పారిపోయినటువంటి సిచ్యువేషన్. ఇంకా కొంతమంది